Hey guys, welcome back to our YouTube channel Aarti Kotagiri. సో జర లాంగ్ వీడియోస్కి గ్యాప్ వచ్చేసింది అనమాట. మన దసరా సీజన్, బతుకమ్మ సీజన్, ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయినాయి కదా, జర షాపింగ్కి సిటీ పోవడము అట్లా బిజీ అయిపోయింది. సో బై ద వే నేను హెయిర్ కట్ చేసుకున్నా. సో కొత్తగా ట్రై చేసిన ఈసారి ఎట్లుందో కమెంట్ చేసి చెప్పేయండి, నాకు ఇది సెట్ అయిందో లేదో. ఇక ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏడుపాలన్నమాట. నవరాత్రులు కాబట్టి దుర్గామాతకి మమ్మీ ఓడిబియ్యం పోద్దామని అన్నదన్నమాట. నవరాత్రులు చాలా స్పెషల్ కదా దేవుళ్ళకి, అమ్మవార్లకి. సో ఇవాళ వెళ్ళి ఓడిబియ్యం పోసేసి వద్దాము అన్నది. ఇవాళ నవరాత్రుల్లో 4th డే అనమాట. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. సో నా అవుట్ఫిట్ వచ్చేసి కొంచెం లాంగ్ లెంత్ లాగా టాప్ అనమాట. సో ఇక అట్లనే ఏడుపాల నుండి ఒక దావత్ కూడా ఉంది, ఆ దావత్కి కూడా పోయేసి వద్దాము. సో చూసేయండి. కీర్తక కూడా వచ్చేసింది. హాయ్. ఇక పోతున్న ముగ్గురం. డాడీ కార్ తెస్తుండు. సో ఏడుపాయలు పోదాం. డాడీ కూడా కార్లో రెడీగా ఉండు. సో స్టార్ట్ అయిపోయినాం ఇక టెంపుల్కి. కీర్తక దగ్గరగా మెరిసిపోతుంది. అమ్ముల్ కంటేనా? అమ్మో అంత లేదు, ఇట్లా అప్డేట్లు ఉంటుంది మొత్తం. కీర్తక్క ఎప్పటిదప్పుడు అట్లా ఇక మెయింటైన్ చేసేస్తుంది. సో ఇక వెళ్ళే దారిలో అయితే వాటర్ అయితే మస్తు ఉన్నాయన్నమాట. అండ్ చాలా రష్ ఉంది అసలు. కార్స్ అయితే లోపలికి తీసుకెళ్ళనియలేరు. బట్ మేము పర్మిషన్ తీసుకొని అయితే లోపలి దాకా వెళ్ళిపోయాం. చేసినాం, ఏడుపాయలు రీచ్ అయిపోయినాము. ఫుల్ మంది ఉండుకి ట్రాఫిక్ అయిపోతే అని లోపలికి పంపించకపోతే కీర్తక మాట్లాడిపించింది, ఒక విలేకరు ఉండే అని. ఇక కీర్తక ఫోన్ చేపిస్తే పంపించేసిండ్రు కారు లోపలికి. ఇక డైరెక్ట్ వచ్చేసినాం ఇప్పుడు. లేకపోతే ఆ నుండి ఇడిదాకా నడవాల్సి వస్తుండే. ఇప్పుడు డైరెక్ట్ అయిపోయింది. కీర్తక అంటే ఇట్లా స్వాగ్ ఉంటుంది మొత్తం. ఫుల్ మంది ఉన్నారు ఇక్కడ మొత్తం. అసలు గోపురంలో ఉన్నా కానీ ఫుల్ రష్ ఉంది అసలు. లైన్ కూడా మస్తు ఉందన్నమాట. గోపురంలో అవుతుంది అమ్మవారిని, వాటర్ ఫుల్ ఉన్నాయని. అయినా కానీ మస్తు రష్ అసలు. ఓడిబియ్యాలు వస్తున్నారు అమ్మవారికి. ఓడిబియ్యాలు ఇక్కడ, దర్శనం గోపురంలో అన్నమాట. ఇక ఈడ మమ్మీ కీర్తక్క ఓడిబియ్యం పోసారు అనమాట అమ్మవారికి నవరాత్రులు అని. ఇక నేను డాడీ కూడా అమ్మవారి దగ్గర దర్శనం చేసేసుకొని ఇక అక్కడ పక్కన ఉన్న దుర్గామాత దగ్గరికి అయితే వెళ్ళిపోయాము, గోపురంలో ఉండే దుర్గామాత దగ్గరికి. సో దర్శనం అయితే చాలా మంచిగా అయింది. ఎంత మంచిగా అయిందంటే ఇక స్పెషల్గా ఫోన్ చేసి ఇండ కీర్తక్క లోపలికి తీసుకెళ్ళిర్రు, అర్చన చేసిర్రు. నవరాత్రులలో ఎంత మంచిగా అవుతుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. అట్లనే ఇక అందరం ఈడ బొట్లు పెట్టేసుకున్నాము. ఇక మంది కూడా మస్తు మంది ఉన్నారనమాట. ఆడ లోపల వాటర్ ఫ్లో కూడా తగ్గలేదు అసలు. ఇక అది అయిపోగానే ఈడ గోకుల్ అని షెడ్ ఉంటది అనమాట. ఆ షెడ్ లో అమ్మవారిని కూర్చోబెడతారు. అది కూడా దర్శనం కంప్లీటెడ్. ఈడ అమ్మవారిని కూర్చోబెట్టి ఈడ అయిపోయింది, ఆడ దుర్గామాత అయిపోయింది. ఏడుపాయల గోకుల్ షెడ్ లో ఉండే అమ్మవారిది అయిపోయింది, ఆడ అయిపోయింది. చాలా మంది ఉండే బట్ ఇక కీర్తక ఫోన్ చేపించింది, డైరెక్ట్ అర్చన కూడా చేసేసిర్రు. చాలా మంచిగా అయింది నవరాత్రులల్లా. ఇంత మంచిగా అయితే అని ఎక్స్పెక్ట్ చేయలే. ఫుల్ హ్యాపీ లాస్ట్కి. ఏడుపాయల నుంచి ఇక డైరెక్ట్ దావత్ ఉందన్నాం కదా, అక్కడికి వెళ్ళిపోయాము. పొలం మధ్యలో ఎంత మంచిగా అనిపించిందో అసలు. వెదర్ కూడా ఎంత బాగా. రీచ్ అయిపోయాం, పొలాల మధ్యలో ఉందన్నమాట మొత్తము. చూపిస్తాను మీకు కూడా. ఇక ఇక్కడ అయితే వంట ప్రసాదం దర్గా దగ్గర పెట్టడానికి తీసుకెళ్తున్నారు. ఇక మమ్మీ వాళ్ళు ఎంజాయ్మెంట్ స్టార్ట్ చేశారు. ఇక డాడీ వాళ్ళు ఇలా టైం పాస్కి ఇక కార్డ్స్ ఆడుతున్నారు అనమాట అందరు కలిసి. ఇక రీల్స్, ఫోటోషూట్లు అన్నీ కంప్లీట్ చేసేసుకొని దేవుని ప్రసాదం ఇంకా తీర్థం తీసుకున్నాము. అట్లనే మ్యూజికల్ చైర్ ఆడి ఇక తినేసి అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాం మేము. ఫైనల్ గా ఇట్లా అయిపోయింది అనమాట. ఎట్లా ఎంజాయ్ చేసారు ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. మీకు గనక మా వీడియోస్ నచ్చినైతే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్తి కోటగిరి యూట్యూబ్ ఛానల్.